దేవునికి మహిమ కలుగును గాక. అందరం కలిసి మత్తయి సువార్త 10వ అధ్యాయము చూద్దాం. ఈరోజు ఈనాటికై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము మత్తయి సువార్త 10వ అధ్యాయం. ఈ యొక్క అధ్యాయము ఎస్పెషల్లీ యేసుక్రీస్తు వారు తన శిష్యులను పరిచర్యను పంపడానికి ముందుగా వారికి ఆజ్ఞాపిస్తూ ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్ళకూడదు అవన్నీ తెలియజేస్తూ వారికి ఆజ్ఞ ఇస్తూ ఇన్స్ట్రక్షన్స్ చెప్తూ ఆయన పరిచర్యకు పంపించాడు. చూడండి 1వ వచనంలో ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. ఆ 12 మంది శిష్యుల పేర్లు 2వ వచనం, 3వ వచనం, 4వ వచనం మనం చూస్తాం. నెక్స్ట్ 5వ వచనంలో యేసు ఆ 12 మందిని పంపుచు, ఎక్కడికి పంపుచు? సువార్తకు పంపుచు, వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, ఇది మొదటిసారి యేసుక్రీస్తు వారు శిష్యులను పంపుతున్నటువంటి సందర్భం. ఈ సందర్భంలో ఆయన అవన్నీ చెప్తూ 16వ వచనం కాడికి వెళ్దాం. ఇక నుంచి మనము చాలా జాగ్రత్తగా చూద్దాము. సో 16వ వచనంలో ఏమంటూ ఉన్నాడంటే, ఇదిగో తొడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పావురము వలె నిష్కపటులనై యుండుడి. ఆయన పంపుచు అన్న చెప్పినటువంటి మాట ఏంటంటే, ఎవరి మధ్యకు ఎవరిని ఎలా పంపుతున్నారంట? తొడేళ్ల మధ్యకి గొర్రెలను ఎలా, గొర్రెలు తొడేళ్ల మధ్యలో పోతే బ్రతుకుతాయా? సరే జస్ట్ ఇమాజిన్, ఒకసారి ఒక గొర్రె తొడేళ్ల మధ్యకు వెళితే అది తిరిగి ప్రాణాలతోటి బయటకు వస్తుందా? ఇప్పుడు అదే జరుగుతుంది సమాజంలో, అవునా కాదా? తొడేళ్ల మధ్యకి గొర్రెలు పంపినట్లుగా ఒక ఉదాహరణ చెప్తూ, నా సేవకులైన అపోస్తలులైన మిమ్ములను సమాజంలోనికి పంపిస్తూ ఉన్నాను. కాబట్టి మొట్టమొదటిగా మీరు చేయవలసిన అంశం ఏంటంటే, మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, పాముల వలె వివేకులను. ఒకసారి ఒక ఉదాహరణ చెప్పండి. పాము తన వివేకాన్ని ఎలా ప్రదర్శిస్తుంది? ఎలా ప్రదర్శిస్తుంది వివేకాన్ని? పాముల వివేకం ఎలా ఉంటుంది? వాటికి చెవులు ఉంటాయా? ఉండవు. కానీ ఎలా అది ఒక పసి కట్టగలదు? ఒక వ్యక్తి లేదా ఒక జంతువు లేదా ఏదైనా వస్తుందని తన దగ్గరికి సౌండ్ ఫ్రీక్వెన్సీ, ఒక చిన్న శబ్దంతో అది అలర్ట్ అయిపోద్ది ఇమీడియట్గా. ఒక అడుగు ఆ భూమి మీద పడగానే ఆ ధ్వనికి, ఆ భూమిలో నుంచి వచ్చిన సౌండ్స్ వేవ్స్ తోటి అది అలర్ట్ అయిపోతుంది. అవసరమైతే అటాక్ చేయడానికైనా సిద్ధమవుతుంది, పారిపోవడానికైనా సిద్ధమవుతుంది. పారిపోయే సందర్భాలు ఉన్నప్పుడు 100% పారిపోతుంది. పారిపోవడానికి వీలైనప్పుడు తిరగబడుతుంది. పాముల వలె, పాముల వలె అంటున్నది వాక్యం, ప్లూరల్, బహువచనం. ఎన్ని రకాల పాములు ఉన్నవి, ఆ పాములలో ఎన్ని జాతులు ఉన్నవి, ఆ జాతులలో విషపూరితమైనవి ఎన్ని ఉన్నాయి. అన్ని పాములు అన్ని రకాలుగా వివేకం కలిగి ఉండవు. కొన్ని చాలా టాలెంటెడ్గా ఉంటాయి, అవునా కదా? పాముల వలె మనం ఎలా ఉండాలంట? వివేకము కలిగి, వివేకమును గుర్తుంచుకోవాలి. అందుకే ప్రతి ఒక్క క్రైస్తవుడు, ప్రతి ఒక్క యూత్, ప్రతి ఒక్క సంఘము వివేచన కొరకు ప్రార్థించాలి. నీకు డబ్బు ఉన్నా లేకపోయినా నీకు వివేచన ఉండాలి. ఆ వివేచన ఏం చేస్తుందంటే నువ్వు బ్రతకడానికి సహాయం చేస్తుంది సమాజం. నీ వ్యక్తిగత ప్రార్థనలో నువ్వు దేని గురించి ప్రార్థించాలి? ప్రభువా, నువ్వు నాకు డబ్బు ఇచ్చినా ఇకపోయినా వివేచన ఇవ్వాలి. ఆ వివేచనతో నువ్వు సంపాదించుకుంటావు, ఆ వివేచనతో నువ్వు జాబ్ పొందుకుంటావు. ఆ జాబ్ ఇచ్చినతో నీకు వివేచన లేకపోతే నువ్వు దాన్ని కొనసాగించగలుగుతావా? లేదు. వివేచన కొరకు ప్రార్థించాలి. సో ఏమంటున్నాడు? పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులనై ఉండాలి. పావురము వలె
పరిశుద్ధాత్మ దేవుని దేంతో పోల్చారండి బైబిల్ గ్రంథంలో? పావురం. ఆయన ఎప్పుడైతే బాప్తిసం తీసుకొని పైకి లేచాడో ఆ ఆత్మ దేని రూపం వల్ల వచ్చిందంట? పావురం వలె. నిష్కపటులు అంటే కపటము లేనివారు, వేషధారణ లేనివారు. ఇది దేనికి సూచిస్తుంది అంటే డబుల్ మైండెడ్. కపటము అంటే బయటకు ఒకటి లోపల ఒకటి, అవునా కదా? We think internally, one thing, externally we expose another thing. We have two faces when we behave like this. అవునా కదా? కపటము అంటేనే డబుల్ లేయర్, 2 పొరలు ఉంటాయి. బయటికేమో ఒక రకంగా ఉంటాము, లోపల ఇంకో రకంగా ఉంటాము. అందుకే we can relate it to Revelation, the book of Revelation, one of the churches in Revelation. ఏమంటాడు? ఉంటే వెచ్చగానైనా ఉండండి, లేకపోతే చల్లగానైనా ఉండండి, ఫుల్ వెచ్చగా ఉండొద్దు అంటున్నాడు వాక్యం. లెట్స్ కమ్ బ్యాక్ టు అవర్ టాపిక్. నిష్కపటం అనేది ఒకనొక అంటే అంశంలో ఈ కోణానికి చెందినది, డబుల్ మెంటాలిటీకి చెందినది, డబుల్ రోల్కి చెందినది నిష్కపటము. సో దేవుడు ఏమంటున్నాడంటే నీలో కపటం ఉండొద్దు, నీలో ఒక్కటే గుణం ఉండాలి, నువ్వు ఉంటే ఒక్క సైడే ఉండాలి. నువ్వైతే ఈదర్ యెహోవా దేవుని ఆరాధించాలి, అదర్వైజ్ యూ కెన్ బీ ఇన్ ద వరల్డ్. లోకాన్నైనా ఫాలో అవ్వచ్చు. లోకము దేవుడు అంటే పొత్తులే. ఒక్కటే చోట చీకటి వెలుతురు ఉంటుందా? ఒక్కటే చోట నీరు మంట ఉంటుందా? ఉండదు. చలి వేడి ఒక్కటే చోట ఉంటుందా? క్యాన్ దే ఎగ్జిస్ట్ ఇన్ సర్టెన్ పాయింట్? నో. మనము క్రైస్తవులు మాత్రం ఇలా ఉంటున్నారు. దే ఆర్ వెరీ వెరీ టాలెంటెడ్, రైట్? నాట్ ఓన్లీ వి, ఎవ్రీ వన్, దోస్ హూ బిహేవ్ ఇన్ డబుల్ మెంటాలిటీ, డబుల్ రోల్, డబుల్ క్యారెక్టర్, డబుల్ మైండెడ్. క్రైస్తవులు మాత్రము, అందరు కాదు, కొంతమంది వాళ్ళు అలా ఉంటారు, ఇలా ఉంటారు. అందుకే వాక్యం ఏముంటుంది? పోయేటప్పుడు మీరు సేవకులైనా, శిష్యులైనా, విశ్వాసులైనా, ఎవరైనా పావురము వలె నిష్కపటము, కపటము లేని వారై ఉండాలి, లోపల ఒకటి బయట ఒకటి లేని వారై ఉండాలి అని చెప్తూ ఏమంటున్నాడు? ఇంద్రుడి నెక్స్ట్ జాగ్రత్తలు చెప్తున్నాడు దేవుడు 17వ వచనంలో. ఎవరిని గురించి జాగ్రత్త కలిగి ఉండాలంట? మనుష్యులను గురించి జాగ్రత్త పరుడి. ఇక్కడ జంతువుల గురించి అనట్లే, వస్తువుల గురించి అనట్లే, నీవు నేను ప్రతిరోజు చూసే ప్రతి మనుషుని గురించి జాగ్రత్త పడి అంటున్నాడు. మనుషులను గురించి జాగ్రత్త పరుడి, వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టింతురు. వీరికి అన్యజనులకును సాక్షార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు. ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి. చర్చికి వచ్చే ప్రతి వారికి మీకు ఎప్పుడో మంచిగా కలుగుతుంది, మీకు కష్టాలు రావు, ఇబ్బందులు రావు, మీకు ఆర్థిక పరిస్థితులు ఉండవు, అనారోగ్యం రాదు, దుఃఖం రాదు, చింత రాదు అంటారు కదా కామన్గా. ఎస్, రావు. దానితో పాటు వచ్చే ఇంకా కొన్ని ఉన్నాయి. నువ్వు క్రైస్తవునిగా నువ్వు క్రీస్తును శిలువ మీద మోసుకునేటప్పుడు, అనగా నీ శిలువను వెతుకునేటప్పుడు నీతో పాటు వెంటాడి ఏంటో తెలుసా? నీతో పాటు వచ్చేంటో తెలుసా? వారు నిన్ను మహాసభలకు అప్పగించి సమాజ మందిరములో మిమ్మల్ని కొరడాలతో కొట్టించి వీరికి అన్యజనులకు సాక్షార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దను రాజుల యొద్దను తేబడుదురు. ఇది యాక్చువల్గా ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ జూయిష్ పీపుల్. సమాజ మందిరాలు ఎవరికి ఉంటాయంటే యూదులకు ఉంటాయి. యేసుక్రీస్తు వారు నివసించే కాలంలో చర్చెస్ లేవు. ఆయన జన్మించి మరణించి పునరుద్ధారుడై ఆయన ఆరోహణమైన తరువాత చర్చ్ స్టార్ట్ అయింది భూలోకం. పరిశుద్ధాత్మ దేవుడు క్రిందికి వచ్చిన తర్వాత మందిరం స్టార్ట్ అయింది, ప్రార్థన మందిరం అనగా చర్చి. ఆయన ఎక్కడ బోధించినా సమాజ మందిరాల్లో బోధించాడు యేసుక్రీస్తు వారు. సమాజ మందిరాలు ఏంటంటే యూదులు కానీ, పరిసయ్యులు కానీ, శాస్త్రులు కానీ, మత పెద్దలు కానీ వారందరూ ఒక చోట సమూహముగా చేరుకొని ధర్మశాస్త్రాన్ని బోధించడానికి, నేర్చుకోవడానికి, తెలియజేసుకోవడానికి, ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవడానికి మనం ఎలాగైతే చర్చెస్లో గ్యాదర్ అయ్యామో ఆ కాలంలో సమాజ మందిరాలు ఉండేవి. స్టిల్ దే ఆర్ ఎగ్జిస్టింగ్.
ఇప్పటికీ ఉన్నాయి, కానీ మన దగ్గర కాదు, యూదులు. అయితే సమాజ మందిరంలో మిమ్మల్ని తీసుకువచ్చి కొరడాలతో కొట్టించదని శిష్యులకు చెప్తూ, జాగ్రత్తలు చెప్తూ, నా సాక్షార్థమై మిమ్మల్ని అందరి ఎదుట తేబడుదురు. 19వ వచనం, వారు మిమ్మల్ని అప్పగించబడినప్పుడు ఏలాగు మాట్లాడుదుమో ఏమి చెప్పేదమో అని చింతింపకుడి. మీరేమి చెప్పవలనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. సమస్య వచ్చినప్పుడు ఎలా స్పందించాలో మీరు భయపడకండి. దేవుడు శిష్యులతో చెప్తున్నమాట. మీరు ఇవ్వబడినప్పుడు, రాజుల ఎదుగు తేబడినప్పుడు, అధికారుల ఎదుగు తేబడినప్పుడు చింతించొద్దు. అయ్యో మేము ఎలా పోరాడాలి, మేము ఎలా డిఫెండ్ చేయాలి, మేము ఏం మాట్లాడాలి. మీరు భయపడకండి. ఆ సమయంలో, ఆ గడియలో మీరేమి మాట్లాడాలో అది తండ్రి ఆధీనంలో ఉన్నది. మీరు ఏం చేయాలా? నిలబడాలంతే. నెక్స్ట్ ఏమంటూ ఉన్నాడు, మీ తండ్రి 20వ వచనం, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడు వారు మీరు. ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎవరంటే నీలో ఉన్నది? మీ తండ్రి ఆత్మ మీలో ఉంది కనుక మీరు చింతించొద్దు. మీ తండ్రి ఆత్మ మీలో ఉంది కనుక మీరు భయపడొద్దు. ఏమి మాట్లాడుదుమా, ఏమి చెప్పుదుమా అని మీరు చింతించిన అవసరం లేదు. ఎందుకంటే మాట్లాడేవారు మీరు కాదు, దేవుడైన యెహోవా. మోషేని ఫరో వద్దకు పంపించినప్పుడు మాట్లాడింది ఎవరండి? మోషే మాట మాంద్యం గలవాడు. అయ్యా నేను సరిగా మాట్లాడి చెప్పినప్పుడు ఏమంటున్నాడు? యెహోవా దేవుడు, నువ్వు వెళ్ళు, స్పోక్స్ పర్సన్ నేను తయారు చేస్తాను, అహరోను అంటే తీసుకెళ్ళు. కానీ మాట్లాడింది మోషే గారే ఎక్కువ శాతం. మోషేను దేవుడు నడిపించాడు. మోషేని ఆత్మతో నింపి దేవుడు ఫరో రాజుతో మాట్లాడింపజేస్తాడు. ఈరోజు దేవుడు నీతో చెప్తూ ఉన్నాడు, నువ్వు దేవుని కొరకు నిలబడితే దేవుని ఆత్మ నీలో నిల్చుంటుంది. నువ్వు దేవుని కొరకు సమాజ మందిరంలో శత్రువుల ఎదురు నిలబడితే నువ్వు ఏం మాట్లాడాలో, ఏమి చేయాలో ఆయనే జ్ఞానం ఇస్తాడు, ఆయనే నడిపిస్తాడు. మీరు భయపడాల్సిన అవసరమో లేదు. నెక్స్ట్ ఏమంటూ ఉన్నాడు 20వ వచనం, సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణముకు అప్పగించెదరు. ఇవి జరగట్లేవా ప్రియ సహోదరులారా? ఎన్ని వార్తలు చూడట్లే, యూట్యూబ్లో, ట్విట్టర్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో, న్యూస్ పేపర్లో ఎన్ని మరణాలు చూడట్లే. సొంత వారే చంపుకోవట్లే, ఒకరినొకరు ముక్కలు చేసి డ్రమ్ములో వేయట్లే, సిమెంట్ పోయట్లే, కుక్కర్లో ఉడికేయట్లే, డ్రైనేజ్లో వేయట్లే, ఆ ముక్కలు శరీర భాగాలు చేసి వండుకొని తినట్లే. ఇన్ని వార్తలు చూడట్లే. వాక్యం నెరవేరుతున్నది. చాలా జాగ్రత్తగా ఉన్నారు. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుణ్ణి మరణమునకు అప్పగించెదరు. పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని, పిల్లలు తండ్రులు చంపుతున్నారు, తండ్రులు పిల్లల్ని చంపుతున్నారు. రీసెంట్గా నిన్న ఒక థంబ్నెయిల్ చూశాను యూట్యూబ్లో. 3 పిల్లల్ని తండ్రికి చంపేసినాడు, చిన్న పిల్లల్ని 3. అవునా కాదా? మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి. నేనే చూసా అప్డేట్. చిన్న పిల్లలు 3 బెడ్ మీద చంపేసినాడు. మేబీ నరికినేమో గొడ్డలతో సంథింగ్. ఎక్కడ ఉంది ప్రేమ? అక్రమము విస్తరించట చేట అనేకులలో ప్రేమ చల్లారును. ఇది అక్రమము విస్తరించే సమయము, విస్తరిస్తున్న సమయం, ప్రేమ చల్లారుతున్న సమయం. ఏమంటున్నాడు నెక్స్ట్, మీరు నా నామము నిమిత్తము అందరి చేత జరగట్లేదా అండి బ్రదర్స్? జరగట్లేదా? ద్వేషించబడట్లేదా? రైట్ నౌ దెర్ ఇస్ ఏ బిగ్ రెవల్యూషన్ ఇన్ అవర్ కంట్రీ. మన దేశంలో మతోన్మాదులు ఏం చేస్తున్నారు? తీర్మానాలు తీసుకుంటున్నారు. ఈ దేశంలో ఒక్క చర్చి కూడా లేకుండా నేను చేస్తాను, ఒక్క క్రైస్తవుడు లేకుండా చేయడమే మా ధ్యేయం, ఒక్క సేవకుడు లేకుండా చేయడమే మా ధ్యేయం. ఇన్ని యూట్యూబ్లో చూడట్లే, ఇన్ని వీడియోలు చూడట్లే. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషించబడుదురు, అంతము వరకు సహించిన వాడే. ఇది గుర్తుపెట్టుకోవాలి, ప్రతి క్రైస్తవుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అంతము వరకు సహించిన వాడే రక్షించబడును. అందుకే లెట్స్ కమ్ బ్యాక్ టు ద ఫస్ట్ టాపిక్.
పావురం వలె నిష్కపటులై ఉండాలి అంటున్నాడు. ఒకసారి మనం రిలేట్ చేయండి. నిష్కపటముగా ఉండాలి, అంతవరకు సహించాలి. ఎవరు అంతవరకు సహిస్తారు చెప్పండి? అంతవరకు సహించేవారు ఎవరు? డబుల్ రోల్ చేసేవాళ్ళ, సింగిల్ రోల్ చేసేవాళ్ళ? 2 పడవల మీద కాలేసిన వారా, లేదు ఒక్కటే విశ్వాసంలో ఉన్నవారా? ఒక్కటే విశ్వాసంలో ఉన్నవాడే అంతవరకు పోతాడు. ఒక్కటే దేవుని నమ్మినవాడు అంతవరకు పోతాడు. ఒకటే విశ్వాసంలో క్రీస్తును కంటి పెట్టుకొని ఉంటేనే నువ్వు అంతవరకు సహించగలుగుతావు. లేదు మైండ్ మారింది అంటే, ఈ శ్రమను నేను తట్టుకోలేను అంటే నువ్వేమైపోతావు? ఇమీడియట్గా చేంజ్ అయిపోతావు. యూ విల్ షిఫ్ట్ ద గేర్ టు రివర్స్. ఇంతవరకు నువ్వు ముందరిపోతున్న వ్యక్తి రివర్స్ గేర్ వేసేటి వెళ్తావు, బ్యాక్ వెళ్ళిపోతావు మరలా. అందుకని కపటం లేని వారై ఉండాలి అంతవరకు. ఇది జ్ఞాపకం ఉంచుకోండి ప్రియ సహోదరులారా. నా నామము నిమిత్తం మీరు ద్వేషించబడతారు. ద్వేషించబడిన సమయంలో కూడా నువ్వు సహిస్తేనే రక్షించబడతావు. రక్షించబడ్డ వ్యక్తి ఖచ్చితంగా సహిస్తాడు. ఎవరైతే రక్షించబడతారో వాళ్ళు సహిస్తారు. ఎవరైతే ముసుగులో వస్తారో వారు వెళ్ళిపోతారు. నేను రక్షించబడ్డా అనుకుంటున్న ప్రతి వ్యక్తి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు అంతం వరకు సహించేటువంటి మనస్సు నీకు ఉండాలి. ఆ సహించే మనసు నీకు లేదు అంటే నీ రక్షణ ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అది నిజమైన రక్షణ కాదా? రక్షించబడ్డ వ్యక్తి సహిస్తాడు. నువ్వు సహించలేదు అంటే నువ్వు రక్షణ పొందుకోలేదు. నెక్స్ట్ 23 వచనం. వారు ఈ పట్టణములో మిమ్మల్ని హింసించినప్పుడు మరి యొక్క పట్టణములకు పారిపోవడం శిష్యులు చెప్తూ ఉన్నాడు. ఒకవేళ మీరు ఒక ఊరికి వెళ్ళినారు, ఆ ఊర్లో మీకు హింస జరిగిందంటే మీరు ఇమీడియట్గా ఏం చేయాలి? వేరే ఊరికి పారిపోండి. పాము వల్ల వివేకం కలిగి ఉండండి. అపాయం వస్తుందని తప్పించుకోండి. అవునా కాదా? వేరే ఊరికి వెళ్ళండి. మనుష్య కుమారుడు వచ్చు వరకు మీరు ఇశ్రాయేలు పట్టణములలో సంచారము చేసి ఉంటారని నిశ్చయముగా మీతో. ఒకసారి గమనించండి. మనుష్య కుమారుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. వచ్చు వరకు అంటే మరలా రెండవ రాకడలో ఆయన వచ్చు వరకు మీరు ఇశ్రాయేలు పట్టణములలో సంచారము చేసి ఉండరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అంటే మిమ్ములను సంచారము చేయకుండా వారు తరిమి చంపెదరు. ఆ ఛాన్స్ మీకు ఇవ్వరు. అయినా అంతవరకు నువ్వు సహించాలి, లేదా నీ ప్రాణం పోయేంత వరకైనా సహించాలి. నెక్స్ట్ 24 వచనం. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమాని కంటే అధికుడు కాడు. శిష్యుడు తన బోధకుని వలెను, దాసుడు తన యజమానుని వలెను ఉండినే చాలును. ఇంటి యజమానునికి బయల్జెబూలని వారు పేరు పెట్టిన ఎడల ఆయన ఇంటి వారికి మరి నిశ్చయముగా పేరు పెట్టెదరు కదా. బయల్జెబూలు ఎవరంటే దయ్యాలకు అధిపతి. యేసుక్రీస్తు వారిని ఏమన్నారు? ఇతడు దయ్యాలకు అధిపతి అన్నారని లేదా? అందుకే మనం చదవాలి వాక్యాన్ని. క్రొత్త నిబంధన సువార్తలు చదవాలి. ఆయనకు ముద్ర వేశారు. ఈయన మాట దయ్యాలు వింటూ ఉన్నాయి. ఈయన పాపలతో సాంగత్యం చేస్తూ ఉన్నాడు. ఈయనను చూడగానే దయ్యాలు వణికిపోతూ ఉన్నాయి. ఈయన పేరు చెప్పగానే దయ్యాలు వెడలిపోతూ ఉన్నాయి. ఈయనకు ఎందుకు వెడలిపోతున్నాయంటే ఈయన దయ్యాలకు అధిపతి కాబట్టి ముద్ర వేశారు. అందుకే యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? ఇంటి యజమానికి ఆ పేరు పెడితే మీకు బెటరా అంటే, నాకే పెట్టినప్పుడు నా శిష్యులైన మీకు బెటరా పేరు? మిమ్మల్ని నిందించరా, హింసించరా? భయపడకండి, మిమ్మల్ని దూషిస్తారు. అందుకే ఇప్పుడు ఏమంటున్నారు? గొప్ప సేవకుడైనటువంటి ప్రవీణ్ పగడాల గారిని ఏమంటున్నాడు? దేశ ద్రోహి. అవునా కదా? వాట్సాప్లో అప్డేట్గా ఉండండి, యూట్యూబ్లో అప్డేట్గా ఉండండి. ఈ దేశద్రోహి అని డిబేట్లు జరుగుతున్నాయి రైట్ నౌ. ఆయన చనిపోయిన తర్వాత బయల్జెబూలని నాకే పేరు పెడితే మీకు పెట్టడం ఆశ్చర్యమేమీ లేదు. యేసుక్రీస్తు వారిని నన్నే ఇతడు దయ్యాలకు అధిపతి, దేశద్రోహి, యూదులకు ద్రోహం చేస్తూ ఉన్నాడు, యూదులను మారుస్తూ ఉన్నాడు, ఇతడు బ్రతకడానికి అర్హత లేదు అని నాన్న అన్నప్పుడు మిమ్మల్ని ఎందుకు అన్నారు? నెరవేరుతున్నది వాక్యం.
ఈరోజు నిన్న అతన్ని అన్నారు, ఈరోజు మనం అనొచ్చు, రేపు మనల్ని అనొచ్చు, మన పిల్లల్ని అనొచ్చు. సిద్ధంగా ఉండాలి. నెక్స్ట్ ఏమంటూ ఉన్నాడు, కాబట్టి 26వ వచనం, మీరు వారికి ఏం చేద్దంట, భయపడకుడి. సాక్షాత్ యేసుక్రీస్తు వారే అంటున్నారు, అలాంటి వ్యక్తులకు మీరు భయపడాల్సిన అవసరమో లేదు. మరుగైన దేది బడకపోదు, రహస్యమైన దేది తెలియబడకపోదు. రహస్యముగా చేసేవన్నీ బయలుపరచబడకపోవు, దాచిపెట్టినవన్నీ బయటపడకపోవు. ఈరోజు ఆ వ్యక్తి యొక్క మరణాన్ని దాస్తూ ఉన్నారు. ఎలా మరణించాడో తెలియకుండా దాస్తూ ఉన్నారు. మరుగైన దేది బయలుపరచబడకపోదు. అంటే రోజులు లేట్ అవ్వచ్చేమో, నిజం మాత్రం బయటికి వస్తుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, రహస్యమైన దేది బయలుపరచబడకపోదు. ఈ సమయంలో హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఒకవేళ నువ్వు ఏదైనా రహస్య పాపములు చేస్తూ ఉన్నట్లయితే ఏదో ఒక రోజు అవి బయటపడతాయి. అవి బయటపడక ముందే వదిలిపెట్టుకోవడము మంచిది. బయటపడక ముందే మనం పారిపోవడము మంచిది. మనం దాస్తున్న ప్రతి ఒక్క విషయము బయలుపరచబడకపోదు. కాబట్టి అది బయలుపడి మన జీవితాలు ఖరాబ్ అయ్యక ముందే మనం దాన్ని విడిచిపెట్టి, వివేకం కలిగి విడిచిపెట్టి దేవునితో నిలవడము మంచిది. నెక్స్ట్ 27వ వచనం, చీకటిలో నేను మీతో చెప్పున్నది మీరు వెలుగులో చెప్పుడి, చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి. మరియు ఇది బాగా గుర్తుపెట్టుకోండి, 38వ వచనం, 28వ వచనం, మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనము లైఫ్లో గుర్తుపెట్టుకోండి. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయుగలవానికి మిక్కిలి భయపడుడి. ఈరోజు ప్రవీణ్ పగడాల గారిని దేహంతో చంపారు కానీ ఆత్మను చంపగలిగారా? పరలోక రాజ్యానికి పోకుండా ఆపగలిగారా ఆత్మని? లేదు. కానీ యేసుక్రీస్తు వారు తలుచుకుంటే ఆ శరీరాన్ని, ఆ ఆత్మను నరకంలో పడద్రోయగలరు. ఈరోజు మనం ఎవరికి భయపడాలా? మన దేహాన్ని చంపే వారికి భయపడాలా? దేహాన్ని కూడా ఆత్మను కూడా చంపగలిగే దేవునికి భయపడాలా? దేవుని కృపను బట్టి మీ ఆత్మలన్నీ ఆయన సన్నిధిలో భద్రం చేయబడ్డాయి. ఎవరి ఆత్మలు భద్రము చేయబడ్డాయి అంటే ఎవరైతే మారు మనస్సు పశ్చాత్తాపం పొంది, ఎవరైతే రక్షణ పొంది, ఎవరైతే బాప్తిస్మం ద్వారా తిరిగి లేస్తారో, తిరిగి జన్మిస్తారో వారి ఆత్మలు పరలోక రాజ్యంలో భద్రం చేయబడ్డవి. వారి ఆత్మలకు పరిశుద్ధాత్మ దేవుడు ముద్ర వేశాడు. ఈరోజు ఒకవేళ నువ్వు పశ్చాత్తాపం మారు మనసు లేకపోతే, ఇంతవరకు నువ్వు బాప్తిస్మం తీసుకోకపోతే ఇంకా నీ ఆత్మకు ముద్ర వేయబడిందా? లేదు. నువ్వు ఈరోజు చనిపోతే నీ ఆత్మ వెళ్ళిపోతుందో తెలుసా? స్ట్రైట్గా నరకానికి. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? మన ఆత్మలకు ముద్ర వేసుకోవాలి. మారు మనసు పశ్చాత్తాపం పొందాలి, బాప్తిస్మం తీసుకోవాలి, మనం రక్షణలో ఉండాలి. మన ఆత్మకు మనం సెక్యూర్ చేసుకున్నప్పుడు శరీరాన్ని చంపే వ్యక్తులు 100ల కొద్ది వస్తారు, కానీ లక్షల మంది వచ్చిన ఒక ఆత్మను చంపలేదు. డిడ్ యు గెట్ మై పాయింట్? శరీరాన్ని చంపేటువంటి వ్యక్తులు ఒక్కడు వచ్చి 100 మందిని చంపగలరు, కానీ లక్షల మంది వచ్చి ఒక్క ఆత్మను చంపలేదు. ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి. మనుషులకు కాదు భయపడేది. అలాగని ఒరెతరగపోవద్దు, జ్ఞానం కలిగిపోవాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం మరలా, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయగలవానికి మిక్కిలి భయపడుడి. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి. నీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి. దాని అర్థం ఏంటంటే, ఏ వ్యక్తి అయినా తన వెంట్రుకలు లెక్కించగలరా? ఇస్ ఇట్ పాసిబుల్ బ్రదర్స్? నో, వోంట్ పాసిబుల్, ఎవర్ పాసిబుల్. దీని అర్థం
తల వెంట్రుకలను లెక్కించిన దేవుడు అంటే నీ గురించి అంత ఘనముగా, అంత డెప్త్గా, అంత లోతుగా నీ గురించి నీకే తెలియదు చక్కగా, అవునా కదా? కానీ దేవునికి తెలుసు. భయపడద్దు. దేవుడు చెప్తూ ఉన్నాడు, నీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడినవి, నీ భయపడాల్సిన అవసరం లేదు. ఆయన సెలవు ఉంటేనే నువ్వు పోతావు, ఆయన సెలవు లేకపోతే పోవు. కానీ ఎలా పోతాం అనేది ఇంపార్టెంట్. మరణం అందరికీ వస్తుంది, ఏదో ఒక రోజు వస్తుంది. ఇట్లా దాచుకొని మరణిస్తావా, బయట సువార్తను ప్రకటిస్తూ మరణిస్తావా, నీ ఇష్టం. ప్రతి మరణానికి విలువ ఉంటుంది, ప్రతి మరణానికి ఒక బహుమానం ఉంటుంది, అవునా కాదా? కోవిడ్ వచ్చినప్పుడు, కోవిడ్ వచ్చిన వారే చచ్చిపోయారా, రానోళ్ళు చచ్చిపోయారా అండి? రానోళ్ళు చచ్చిపోయారు. ఎలానో తెలుసా? ఒక వ్యక్తి అంట, వయస్సుడు, కోవిడ్ రాలేతనికి యూట్యూబ్లో చూసి, వాట్సాప్లో చూసి, అన్నీ చూసి ఏదో సందర్భంలో మాట్లాడుతూ, నీకు కోవిడ్ వచ్చింది ఇంకా కంప్లీట్ చేయాలి ఒక వ్యక్తి, వామ్మో కోవిడ్ అన్నాడు, కథం అక్కడికి చనిపోయాడు. వచ్చింది అనబోయినాడు, వచ్చిందేమో అనుకొని చచ్చినాడు. అంటే దీని అర్థమైంది, కోవిడ్ వచ్చిన వాళ్ళు చనిపోయినారు, రాని వాళ్ళు చనిపోయినారు. పరిచర్యలు చేసేవాళ్ళు చనిపోతారు, పరిచర్య చేయకపోయినా చనిపోతారు. స్వార్థ ప్రకటించినా చనిపోతారు, స్వార్థ ప్రకటించకపోయినా చనిపోతారు. నువ్వు పాటలు పాడకపోయినా చచ్చిపోతావు, పాటలు పాడుతూ ఉన్నా చచ్చిపోతావు. నువ్వు ఎట్లా నీ యొక్క డెస్టినీ, నీ యొక్క డెత్ అనేది ఎలా డిజైన్ చేసుకుంటావు అనేది నీ చేతిలో ఉంది. అర్థమవుతుందా? క్రీస్తులో డిజైన్ చేసుకుంటావా, లోకంలో డిజైన్ చేసుకుంటావా, బహిరంగంగా డిజైన్ చేసుకుంటావా, లేకపోతే రహస్యంగా డిజైన్ చేసుకుంటావా, అది నీ చేతిలోనే ఉన్నది. జ్ఞాపకం ఉంచుకోవాలి. నెక్స్ట్ ఏమంటూ ఉన్నాడు 10వ అధ్యాయంలో 32వ వచనం, మనుషుల ఎదుట, ఇది జ్ఞాపకం ఉంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇది చూసుకొని మనం ముగించుకుందాము. 32వ వచనం, కొన్ని పాయింట్స్ అండర్లైన్ చేసుకోండి. ఏమేంటి అనగా 10వ అధ్యాయము 17వ వచనం, మనుషులను గురించి జాగ్రత్త పడుడి. సో అంతకంటే ముందు 16వ వచనం అండర్లైన్ చేసుకోండి. నెక్స్ట్ 20వ వచనం అండర్లైన్ చేసుకోండి. నెక్స్ట్ 22వ వచనం అండర్లైన్ చేసుకోండి. నెక్స్ట్ 25వ వచనం అండర్లైన్ చేసుకోండి. 25వ వచనం దేని గురించి అంటే మీ మీద నిందలు వేసినప్పుడు, మీకు పేర్లు పెట్టినప్పుడు అండర్లైన్ చేసుకోండి. నెక్స్ట్ 28వ వచనం ఎవరికి భయపడాలి, ఎవరికి భయపడద్దు అండర్లైన్ చేసుకోండి. నెక్స్ట్ 30వ వచనంలో ఏమంటూ ఉన్నాడు, మీ తల వెంట్రుకలని లెక్కించబడిన గనుక భయపడొద్దు. మన ధైర్యం ఏంటి అండర్లైన్ చేసుకోండి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అండర్లైన్ చేసుకోండి. 32వ వచనం అండర్లైన్ చేసుకోండి. ఇది హైలైట్, ఇది చాలా ముఖ్యం, ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సిన విషయం. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగననునో వారిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును. కండిషనల్ సాల్వేషన్, కండిషనల్ హెవెన్, కండిషనల్ ప్రామిస్, కండిషన్తో కూడిన వాగ్దానము, అవునా కదా? నువ్వు ఈరోజు సమాజం ఎదుట, మనుషుల ఎదుట యేసుక్రీస్తు నా రక్షకుడని నువ్వు నన్ను ఒప్పుకుంటే, పరలోక రాజ్యంలో నా తండ్రి ఎదుట ఇతడు నా కుమారుడని నేను ఒప్పుకుంటాను. ఎందుకో తెలుసా? పరలోక రాజ్యానికి ద్వారం ఎవరండి? మార్గం ఎవరండి? అందుకే యోహాను సువార్తలో ఏమంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడును పరలోక రాజ్యము చేరలేడు, తండ్రి యొద్దకు రాడు. యేసు క్రీస్తు అదే మార్గాన్ని, అదే ద్వారాన్ని, అదే క్రీస్తులను ఈ లోకంలో ఒప్పుకోకపోతే పరలోక రాజ్యంలో ఒప్పుకోలేదు కనుక అదే ద్వారం నీకు తెరవబడుతుందా? తెరవబడదు. దిస్ ఓన్లీ వన్ ఎంట్రన్స్ టు ది హెవెన్.
There's only one entrance, one way. That is none other than our Lord Jesus Christ. Whoever confess Him in the public, He will confess in the heaven. ఎవరైతే సమాజంలో యేసుక్రీస్తుని ఒప్పుకుంటారో, ఎవరైతే సమాజంలో యేసుక్రీస్తు వారు నా నిజమైన దేవుడు, నా రక్షకుడు అని అంగీకరిస్తారో, వారి పేర్లనే పరలోక రాజ్యంలో నేను నా తండ్రి ఎదుట చెప్పుకుంటాను, నా తండ్రిని ఒప్పింపజేస్తాను. ఈరోజు నువ్వు భయపడితే, ఈరోజు నువ్వు నోరు మూసుకుంటే నిన్ను గురించి దేవుడు అక్కడ నోరు మూసుకుంటాడు. ఈరోజు నువ్వు వెనకడిగేస్తే నిన్ను గురించి దేవుడు అక్కడ వెనకడిగేస్తాడు. ఈరోజు నువ్వు ద్వారాలు మూస్తే నిన్ను గురించి పరలోక ద్వారాలు తెరవబడవు. ఇక నీ చేతిలోనే ఉంది. రక్షణ అనేది, బాప్తిసం అనేది బలవంతంగా ఇచ్చేది కాదు, బలవంతముగా మనం మార్చేది కాదు, ఇది బలవంతము మార్పిడి కాదు. రెండవది ఏంటంటే క్రైస్తత్వం అనేది మతము కాదు. దిస్ ఈస్ ద వే టు హెవెన్, దట్స్ ఇనఫ్. ఇది ఒక మార్గం, ఇది ఒక మార్గం, మతము కాదు. యేసుక్రీస్తు వారు వచ్చింది మతాన్ని స్థాపించడానికి కాదు, మార్గాన్ని సిద్ధపరచడానికి. కాబట్టి ఈరోజు దేవుని సేవకుని నేను చెప్పే ఒకటే విషయం, నా బాధ్యత వాక్యంలో ఉన్నది చెప్పడం. నిర్ణయం తీసుకోవడం తీసుకోకపోవడము నీ ఇష్టం. కానీ వాక్యం సెలవిస్తుంది, నన్ను ఒప్పుకుంటేనే నేను ఒప్పుకుంటాను. నువ్వు ఒప్పుకోకపోతే నీ పేరు ఉండదు అంటే నువ్వు ఎక్కడ ఉంటావు? ఎవరు ఒప్పుకుంటారు? యేసుక్రీస్తు వారు ఒప్పుకోకపోతే నీ పేరుని ఎవరు ఒప్పుకుంటారు? ఇక్కడ రెండు వ్యక్తులు, రెండు దారులు. ఒకటి పరలోకం, ఒకటి నరకం. ఒకటి దేవుడు, ఒకటి దయ్యం. ఇప్పుడు దేవుడు నీ పేరు ఒప్పుకోకపోతే ఎవరు ఒప్పుకుంటున్నారు నీ పేరుని? సింపుల్ లాజిక్. కాబట్టి ఈరోజు దేవుడు చెప్తున్నమాట, నువ్వు దేహాన్ని చంపే మనుషులకు భయపడి నీవు ఒప్పుకోకుండా నోరు మూసుకుంటావా? లేదా దేహాన్ని, ఆత్మను కూడా చంపగలిగేటువంటి, నశింపచేయగలిగేటువంటి దేవునికి భయపడి ఆయన నామాన్ని సమాజంలో ఒప్పుకుంటావా? అది నీ చేతిలోనే ఆధారపడింది. అందరం మోకరించుదాం.